స్టోరేజ్ డివైస్ నుంచి డేటా ఎట్లా రికవరీ చేయాలి అనే కంప్లీట్ గైడెన్స్ అనేది ఇన్సైడ్ ద కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. మీరు లాస్ అయిపోయిన డేటాని మీరే రికవరీ చేసుకోవాలనుకుంటున్నా, లేదంటే డేటా రికవరీ సర్వీసెస్ చేస్తూ థౌజండ్స్లో మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నా, డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి కోర్సులో జాయిన్ అవ్వండి. సీగేట్ 500 GB హార్డ్ డ్రైవ్ నుంచి డేటా ఎట్లా రికవరీ చేయాలి. దీని ప్రాబ్లం వచ్చేసి రా పార్టీషన్లో కన్వర్ట్ అయిపోయింది. పార్టీషన్ కనిపిస్తుంది కానీ డేటా అయితే విజిబుల్ అవ్వట్లేదు. ఇటువంటి కండిషన్లో ఉన్న స్టోరేజ్ డివైస్ నుంచి డేటా ఎట్లా రికవరీ చేయాలన్న దాని గురించే ఈ ప్రాక్టికల్ క్లాస్. సీగేట్ 500 GB కనిపిస్తుంది కదా, ఇదే మన క్లయింట్ యొక్క స్టోరేజ్ డివైస్. ఈ స్టోరేజ్ డివైస్ హెల్త్ అనేది 82%కి అయితే పడిపోయింది. దీనికి కారణం 1872 ఎర్రర్స్ అయితే ఉన్నాయి. అందువల్లే దీని హెల్త్ అనేది 82%కి అయితే పడిపోయింది. మనం ఎప్పుడైనా ఒక స్టోరేజ్ డివైస్ని సిస్టమ్కి కనెక్ట్ చేసినప్పుడు ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనం ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ స్టోరేజ్ డివైస్ హెల్త్ అయితే ప్రజెంట్ బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్, లోకల్ డిస్క్ ఎఫ్, సి కానీ డి కానీ ఈ కానీ రెగ్యులర్గానే ఉన్నాయి, కానీ ఎఫ్ పార్టీషన్ అనేది మనకి పార్టీషన్ లాస్ అయితే అయ్యింది. ఓపెన్ చేయడానికి చూస్తే చూడండి, ఎఫ్ డ్రైవ్ ఈజ్ నాట్ యాక్సెసిబుల్, ద డిస్క్ స్ట్రక్చర్ ఈస్ కరప్టెడ్ అండ్ అన్రీడబుల్. ఓకే, ఈ ఎర్రర్ అయితే మనకి పాపప్ వచ్చింది కదా. ఒకసారి డిస్క్ మేనేజ్మెంట్లో కూడా చెక్ చేద్దాం. డిస్క్ మేనేజ్మెంట్లో చూడండి ఒకసారి, డిస్క్ 2 ఎఫ్ డ్రైవ్ రా పార్టీషన్. ఈ స్టోరేజ్ డివైస్ అనేది ఎన్టీఎఫ్ఎస్ నుంచి రాలోకి ఎందుకు కన్వర్ట్ అయిందంటే, ఈ ఫైల్ సిస్టమ్ అనేది సివియర్గా డ్యామేజ్ అవటం వల్లే ఈ ప్రాబ్లం అనేది మనకి క్రియేట్ అయ్యింది. మన స్టోరేజ్ డివైస్ అనేది ఎన్టీఎఫ్ఎస్ నుంచి రాకి కన్వర్ట్ అయిందంటే మన డేటా మొత్తం మనం లాస్ అయినట్టు కాదు, ఇంటర్నల్గా డేటా అనేది స్టోర్ అయ్యే ఉంటుంది. సో ఇప్పుడు లాస్ అయిపోయిన డేటాని ఎట్లా రికవరీ చేయాలో చూద్దాం. ఏ స్టోరేజ్ డివైస్ నుంచి డేటా ఎట్లా రికవరీ చేయాలి అనే కంప్లీట్ గైడెన్స్ అనేది ఇన్సైడ్ ద కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. మీరు లాస్ అయిపోయిన డేటాని మీరే రికవరీ చేసుకోవాలనుకుంటున్నా, లేదంటే డేటా రికవరీ సర్వీసెస్ చేస్తూ థౌజండ్స్లో మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నా, డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి కోర్సులో జాయిన్ అవ్వండి. ఈ క్లాస్ అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ.